హలో డెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? మనకి చాలా గ్యాప్ వచ్చిందనమాట. తెలుగు డబ్‌లో యానిమేస్ రావడం కావచ్చు, లేకపోతే తెలుగు డబ్ రిలేటెడ్ న్యూస్ గురించి మాట్లాడడం కావచ్చు. బట్ ఫైనల్లీ ఇక్కడ చూసుకుంటే సో మెనీ క్రేజీ యానిమేస్ అయితే తెలుగులో వచ్చాయి. అట్ ద సేమ్ టైమ్ కొన్ని మంచి న్యూసెస్ కూడా రివీల్ అయ్యాయి. సో వాటి గురించి అయితే మీ ముందుకైతే వచ్చాననమాట చెప్పడానికి. బట్ గుర్తుపెట్టుకోండి, యాజ్ ఐ సెడ్ వీటిలో చెప్పబోయే కొన్ని ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్స్ చెప్పేస్తాను. ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన వాటి గురించి మాట్లాడతాను. అండ్ ఇంకొన్ని మాత్రం ఎప్పుడు వస్తాయి ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. బట్ డబ్బింగ్ అయితే స్టార్ట్ అయింది. ఆ గ్యారంటీ అయితే మీకు ఇవ్వగలను. సో ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ది బెస్ట్ న్యూస్ తోటి స్టార్ట్ చేద్దాం. అది చూసుకుంటే నరుటో మొత్తం తెలుగు డబ్ అయితే మనకిప్పుడు క్రంచీరోల్‌లో అవైలబుల్‌లో ఉంది. సో నరుటో చూసుకుంటే వాళ్ళు ఈ మధ్య అంటే సీజన్స్ కింద అయితే మనకి తెలుగు డబ్‌లో క్రంచీరోల్‌లో రిలీజ్ చేస్తున్నారు. అది చూసుకుంటే సోనీ ఐ డబ్బింగ్. అండ్ ఇప్పుడు అన్ని ఎపిసోడ్స్ అంటే 220 ఎపిసోడ్లు అన్ని లాంగ్వేజెస్‌లో తెలుగులో, తమిళ్‌లో, హిందీలో అయితే మనకి క్రంచీరోల్ అవైలబుల్‌లో ఉన్నాయి సోనీ డబ్బింగ్ తోటి. సో ఇప్పటి వరకు ఓటీటీలో చూడడానికి ఆప్షన్ లేదు బ్రో, చూడలేకపోతున్నాం, టెలిగ్రామ్‌లో తప్ప ఎక్కడ చూడలేమన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే అఫీషియల్‌గా మీకు క్రంచీరోల్ అవైలబుల్‌లో ఉంది, చూడొచ్చు, సపోర్ట్ చేయొచ్చు. సో మీ సపోర్ట్ అక్కడ చూపించండి. నరుటో షిప్పుడైన మనకు వచ్చేస్తుంది. ఐ మీన్ ఆల్రెడీ వచ్చేస్తుంది అనుకోండి. ఎనీవే నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే మై హీరో అకాడమీ 4th మూవీ అయిన యువర్ నెక్స్ట్ మూవీ అయితే ఫైనల్లీ కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు తీసుకొని రాబోతున్నారు. సో లాస్ట్ టైం మై హీరో అకాడమీ రిలేటెడ్ వీడియో చేశాను సీజన్ 7 తెలుగు డబ్ గురించి. అప్పుడే చెప్పాను సీజన్ 7 ఎండ్ అయిన ఒక 2-3 మంత్స్కి ఖచ్చితంగా ఈ మూవీ కూడా వస్తుందని చెప్పి. బట్ ఇది ఎక్కడ సర్ప్రైజ్ భయ్యా, అసలు లిటరల్లీ ఇంత త్వరగా తీసుకొస్తారు అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ సీజన్ 7 ఇంకా కంప్లీట్ కాలేదు టెలికాస్టింగ్, బట్ ఆల్రెడీ మూవీ కూడా అయిపోయింది. ఐ మీన్ లిటరల్లీ క్రేజియెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు చేస్తున్న విషయాన్ని చూస్తుంటే మాత్రం. అండ్ ఇది చూసుకుంటే మీకు జూలై 6th అయితే రిలీజ్ కాబోతుంది అనమాట, మధ్యాహ్నం 1కి. అంటే సండేనే జూలై 6th, అంటే ఆ రోజు మధ్యాహ్నం 1కి మీరు మై హీరో అకాడమీ యువర్ నెక్స్ట్ మూవీని అయితే కార్టూన్ నెట్వర్క్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. మన అన్ని లాంగ్వేజ్లో రాబోతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ కార్టూన్ నెట్వర్క్ చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా, వాళ్ళు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. లైక్ మై హీరో అకాడమీ సిరీస్ విషయానికి వస్తే ఎంతైనా పెట్టేస్తాం, మేము ముందుగా తీసుకొచ్చేస్తాం అని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అంత కాస్ట్లీ పెట్టి కూడా తీసుకొస్తున్నారు. సో మీ సపోర్ట్ చూపించండి. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే క్రంచీరోల్ కొన్ని యానిమేస్లు అయితే తెలుగు డబ్లో రిలీజ్ చేశారనమాట. సో ఆ లిస్ట్ విషయానికి వెళ్ళిపోతే హొకైడో గర్ల్స్ ఆర్ సూపర్ అడారబుల్. సో ఈ యానిమే చూసుకుంటే మీకు లాస్ట్ ఇయర్ వచ్చింది అనుకుంటా. అండ్ ఇప్పుడు చూసుకుంటే దీన్ని తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజెస్లో అయితే క్రంచీరోల్ రిలీజ్ అయిపోయిందనమాట. అంటే ఎస్టర్డే 13వ తారీఖున అయితే రిలీజ్ అయింది. సో ఈ యానిమే చూడాలనుకుంటే చూడండి. దీని గురించి మంచి విషయాలు విన్నాను. సో ఈ యానిమే నేను చూడలేదు, చూడడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే టవర్ ఆఫ్ గాడ్ సీజన్ 2 పార్ట్ 2. సో టవర్ ఆఫ్ గాడ్ సీజన్ 2లోని పార్ట్ 1 అంటే ఫస్ట్ 13 ఎపిసోడ్లు తెలుగు, తమిళ్, హిందీలో ఎప్పుడో రిలీజ్ అయిపోయాయి. బట్ ఇప్పుడు చూసుకుంటే దాని యొక్క పార్ట్ 2 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ ఎపిసోడ్ 14 నుంచి ఎపిసోడ్ 26 వరకు అన్ని ఎపిసోడ్స్ అయితే ఇప్పుడు రిలీజ్ అయిపోయాయి అనమాట. ఇది కూడా ఎస్టర్డేనే రిలీజ్ అయింది. ఐ మీన్ 2 days బ్యాక్ రిలీజ్ అయింది, ఎస్టర్డే కాదు. సో చూడాలనుకుంటే వెళ్ళిపోయి వెంటనే చూసేయండి, క్రంచీరోల్లో అవైలబుల్లో ఉంది. సో ఇక నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే డాక్టర్ స్టోన్ రూసీ. సో డాక్టర్ స్టోన్ సీజన్ 2 వచ్చింది, సీజన్ 4 తెలుగు డబ్బు వచ్చింది. సో అప్పటి నుంచి సీజన్ 3 ఏదైనా అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారు క్రంచీరోల్లో. సో ఇప్పుడు ఫైనల్లీ క్రంచీరోల్ చూసుకుంటే డాక్టర్ స్టోన్ రూసీని అయితే తీసుకొచ్చారనమాట తెలుగు, తమిళ్, హిందీలో. అది కూడా మొన్న 2 days బ్యాక్ 11వ తారీఖున అయితే తీసుకొచ్చారనమాట. బట్ గుర్తుపెట్టుకోండి గైస్, ఇది రూసీ అంటే ఇది సీజన్ 3 కాదు కదా చూడమని చెప్పి అనుకోకండి. యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ స్టోన్ ఆర్డర్ సీజన్ 1, సీజన్ 2, తర్వాత డాక్టర్ స్టోన్ రూసీ, ఆ తర్వాత సీజన్ 3, సీజన్ 4 ఇలా ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు ఈ డాక్టర్ స్టోన్ రూసీ అనేది ఏం ఫిల్లర్ ఎపిసోడ్ కాదు, ఇది ఒక మూవీ కింద రిలీజ్ అయింది. ఇది చూసుకుంటే రూసీ ఆర్క్ అనమాట, అంటే సీజన్ 2కి కంటిన్యూషన్. అండ్ ఈ రూసీ తర్వాత సీజన్ 3 జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా చూడాలి, బ్రహ్మాండంగా ఉంటుంది, వెళ్ళిపోయి చూసేయండి. ఇది మీకు ఇప్పుడు తెలుగులో వచ్చింది. దట్ మీన్స్ ఇప్పుడు నెక్స్ట్ సీజన్ 3 కూడా రాబోతుంది, అది కన్ఫర్మ్ అయిపోయింది. డబ్బింగ్ కూడా ప్రాసెస్ ఉంది. సో ఎప్పుడైనా ఎగ్జాక్ట్గా చెప్పలేము, అదైతే గుర్తుపెట్టుకోండి. బట్ సీజన్ 3 అయితే వస్తుంది, దెర్ ఇస్ నో డౌట్. డబ్బింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే సో ఇది చూసుకుంటే యానిమే టైమ్స్లో వచ్చిందనమాట. సో గోస్ట్ ఇన్ ద షెల్ స్టాండ్ అలోన్ కాంప్లెక్స్ సంబంధించిన సాలిడ్ స్టేట్ సొసైటీ అని చెప్పి మూవీ అనమాట. దీని యొక్క సీజన్ 1 ఆల్రెడీ ఇంతకుముందు రిలీజ్ అయిపోయింది తెలుగు డబ్లో చూసుకుంటే యానిమే టైమ్స్లో. అండ్ అది కూడా చాలా బాగుంది, డబ్బింగ్ రివ్యూ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు చూసుకుంటే దాని కంటిన్యూషన్ అని ఈ మూవీని అయితే రిలీజ్ చేశారనమాట యానిమే టైమ్స్ వాళ్ళు ఎస్టర్డే చూసుకుంటే. సో చూడాలనుకునే వాళ్ళు వెళ్ళిపోయి వెంటనే చూసేయండి. సో ఇవన్నమాట రిలీజ్ అయిపోయినాయి కావచ్చు, అండ్ ఆ మై హీరో అకాడమీ న్యూస్ కావచ్చు. సో ఇప్పుడు మనం ఇంకొక న్యూస్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఫ్యూచర్లో రాబోయే యానిమేస్ గురించి. సో అందరూ అడిగేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విండ్ బ్రేకర్ గురించి అడుగుతున్నారు, దాని గురించి క్లారిటీ ఇచ్చేస్తాను.
సో విండ్ బ్రేకర్ సీజన్ 1 అయితే మనకి ఖచ్చితంగా త్వరలోనే రాబోతుందని అయితే మనకి న్యూస్ వచ్చిందనమాట. అండ్ ఒకటేంటంటే విండ్ బ్రేకర్ గురించి వీళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారని అయితే విన్నాను. సో ఐ డోంట్ నో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది. బట్ ఎగ్జాక్ట్‌గా చూసుకుంటే దీని వర్కింగ్ అయితే ఉంది డబ్బింగ్ ప్రాసెస్‌లోనే. బట్ ఎగ్జాక్ట్‌గా ఎప్పుడొస్తాయి, రైట్స్ ఇష్యూస్ అన్నీ అయిపోయాయి అనేది చూడాల్సి ఉంటుంది. బట్ డోంట్ వరీ, మీకైతే ఇవి వస్తాయి. వాళ్ళు అనౌన్స్ చేశారు, ఇప్పటివరకు రాలేదని బాధపడకండి. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ రావడం అయితే ఖాయం. బై ది వే, ఇది చెప్పడం మర్చిపోయాను భయ్య. బ్లూ లాక్ ఏదైతే ఉందో మనకి క్రంచీ రోల్‌లో ఆల్రెడీ మన లాంగ్వేజెస్‌లో అవైలబుల్ ఉంది. బట్ క్రేజీ థింగ్ ఏంటంటే ఆ డబ్బింగ్ అసలు బాలేదని మనకు తెలుసు. సో ఇప్పుడు బ్లూ లాక్‌కి మంచి డబ్బింగ్ తోటి యానిమే టైమ్స్‌లో అయితే మీకు బ్లూ లాక్ సీజన్ 1 అయితే తెలుగు డబ్‌లో స్ట్రీమ్ అవుతుంది. వెళ్ళిపోయి వెంటనే చూసేయండి. చెప్తున్నాను, డబ్బింగ్ బ్రహ్మాండంగా ఉందంట. ఐ మీన్ నేను కూడా ఒక ఎపిసోడ్ చూసాను. నాకు బాగా నచ్చింది కంపేర్ టు క్రంచీ రోల్. సో డెఫినెట్లీ వెళ్ళిపోయి అక్కడ చూసుకోండి. బ్లూ లాక్ ఫ్యాన్స్ యానిమే టైమ్స్‌లో మంచి డబ్బింగ్ తోటైతే మీకు అవైలబుల్‌లో ఉంది. ఇక ఆ తర్వాత చూసుకుంటే మనకి ఇప్పుడు అప్‌కమింగ్ అనమాట. అంటే తెలుగు డబ్బు కన్ఫర్మ్ అయిపోయి వీటి డబ్బింగ్ అయితే ప్రాసెస్‌లో ఉన్న యానిమేస్ ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్ డేట్ నేను చెప్పలేను. వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ మీరు అడుగుతారని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో అవి చూసుకుంటే ఈ 2 ఇసక యానిమేస్‌లు, తోపు యానిమేస్ అనమాట. ఈ 2 కన్ఫర్మ్ అయిపోయాయి కాబట్టి నా తరపు నుంచి చెప్తున్నాను. మిగతాయి కూడా చాలా తెలుసు, బట్ వాటిని ఇప్పుడు రివీల్ చేయను. సో ఈ 2 చూసుకుంటే ఇసకైలో తోపైన రే జీరో అండ్ ముషోకు టెన్సే. సో రే జీరో చూసుకుంటే తెలుగు డబ్బు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తెలుగు, తమిళ్ అవి చూసుకుంటే. అండ్ ఇంకొక వైపు ముషోకు టెన్సే కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ 2 యానిమేస్ అయితే మీకు త్వరలో రాబోతున్నాయి. బట్ ఎగ్జాక్ట్‌గా ఎప్పుడని చెప్పలేము. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒకప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఒక యానిమే తెలుగు డబ్‌లో రాబోతుందని చెప్పాను. ఆ యానిమే చూసుకుంటే 1 ఇయర్ తర్వాత వచ్చింది. సో క్రంచీ రోల్ ఏం చేస్తుందో ఎవడికి తెలీదు. బట్ డబ్బింగ్ స్టార్ట్ అయిందంటే అది మాకు వెంటనే న్యూస్ తెలుస్తుంది. అండ్ మీ దగ్గరకు వచ్చి షేర్ చేస్తున్నాను. సో ఇదనమాట ఈ వీడియోలో మీకు నేను తెలియచేయాలనుకున్న న్యూసెస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలపండి. మన నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ నౌ.